షుగర్ ఒక్కసారిగా వస్తుందా లేక మన రోజువారీ అలవాట్లే దాన్ని నెమ్మదిగా సృష్టిస్తాయా అనే ప్రశ్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మనసులో మెదులుతోంది. మనం ఒకరోజు ఉదయాన్నే రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు అందులో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా కనిపించగానే మనం ఒక్కసారిగా షాక్ అవుతాం. నిన్నటి వరకు బాగానే ఉన్నాను కదా, ఈ రోజు నాకు షుగర్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతాం. కాని నిజమేమిటంటే షుగర్ వ్యాధి అనేది జ్వరంలాగానో లేదా జలుబులాగానో రాత్రికి రాత్రి వచ్చే సమస్య కాదు. ఇది మన శరీరంలో ఎన్నో ఏళ్లుగా నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక రసాయన యుద్ధం యొక్క ఫలితం. మనం మన శరీరానికి తెలియకుండా చేసిన ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు ఒకదానితో ఒకటి కలిసి చివరకు ఒక పెద్ద సమస్యగా మారిన స్థితే ఈ షుగర్ వ్యాధి. దీన్ని వైద్య పరిభాషలో లైఫ్ స్టైల్ డిజార్డర్ అని పిలుస్తారు. అంటే ఇదొక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కాదు, కేవలం మన జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేది. ఈరోజు మనం ఈ వ్యాధి గురించి భయపడటం మానేసి అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది, సైన్స్ ఏం చెబుతుంది, ఆయుర్వేదం దీని ఎలా విశ్లేషిస్తుంది అనే విషయాలను చాలా లోతుగా మరియు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు షుగర్ లేదా గ్లూకోజ్ అంటే ఏంటి అని. చాలామంది గ్లూకోజ్ను ఒక శత్రువులా చూస్తారు. కాని నిజానికి గ్లూకోజ్ అనేది మన శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇంధనం. ఒక కారు నడవడానికి పెట్రోల్ ఎలా అవసరమో మన శరీరం నడవడానికి గ్లూకోజ్ అంత అవసరం. మనం తినే అన్నం, చపాతీ, పండ్లు, ఏ ఆహారం తీసుకున్నా అది జీర్ణమైన తర్వాత గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ రక్తం ద్వారా ప్రయాణించి మన శరీరంలో ఉన్న కోటానుకోట్ల కణాలకు శక్తిని అందించాలి. ఈ ప్రక్రియ సజావుగా జరిగినంత కాలం మనకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండదు. కాని ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ కణాల లోపలికి వెళ్లలేక రక్తంలోనే ఉండిపోతుందో అప్పుడే సమస్య మొదలవుతుంది. ఇక్కడే ఇన్సులిన్ అనే హార్మోన్ గురించి మనం తెలుసుకోవాలి. ఆధునిక సైన్స్ ప్రకారం మన పాంక్రియాస్ అనే అవయవం ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవాలంటే మన శరీరంలోని కణాలను ఒక ఇంటిలాగా ఊహించుకోండి. ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. రక్తంలో ఉన్న గ్లూకోజ్ ఆ ఇంటి లోపలికి వెళ్లాలంటే ఆ తలుపు తెరవాలి. ఆ తలుపును తెరిచే తాళం చెవి పేరే ఇన్సులిన్. ఎప్పుడైతే మనం ఆహారం తింటామో రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. వెంటనే పాంక్రియాస్ ఇన్సులిన్ అనే తాళం చెవిని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ వెళ్లి కణం తలుపును తెరుస్తుంది. అప్పుడు గ్లూకోజ్ లోపలికి వెళ్లి శక్తిగా మారుతుంది. ఇది ఆరోగ్యవంతులలో జరిగే సహజమైన ప్రక్రియ. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే మన ఆహారపు అలవాట్ల వల్ల. ఆధునిక కాలంలో మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ఆకలి లేకపోయినా తినడం మరియు చాలాసార్లు తినడం. సైన్స్ ప్రకారం మనం తిన్న ప్రతిసారీ మన శరీరంలో గ్లూకోజ్ పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ విడుదలవుతుంది. ఉదాహరణకు మీరు ఉదయం లేవగానే తీపివేసిన కాఫీ తాగారనుకుందాం. వెంటనే గ్లూకోజ్ పెరుగుతుంది, ఇన్సులిన్ వస్తుంది. మళ్ళీ గంట తర్వాత బిస్కెట్లు తిన్నారు, మళ్ళీ ఇన్సులిన్ రావాలి. మళ్ళీ టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం. ఇలా రోజుకు 6-7 సార్లు మనం ఏదో ఒకటి తింటూనే ఉంటున్నాం. ఇలా పదే పదే తినడం వల్ల మన రక్తంలో ఎప్పుడూ ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల కణాలకు ఒక రకమైన విసుగు వస్తుంది. దీన్నే సైన్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీన్ని ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక ఇంటి తలుపును రోజుకు 100 సార్లు బెల్ కొట్టి విసిగిస్తే లోపల ఉన్నవారు ఎలా అయితే తలుపు తీయరో అలాగే మన కణాలు కూడా పదే పదే వస్తున్న ఇన్సులిన్కు స్పందించడం మానేస్తాయి. అప్పుడు ఇన్సులిన్ అనే తాళం చెవి ఉన్నా కూడా కణం తలుపు తెరుచుకోదు. దీనివల్ల గ్లూకోజ్ కణం లోపలికి వెళ్లలేక రక్తంలోనే ఉండిపోతుంది. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉందని రిపోర్టొస్తుంది. అంటే ఇక్కడ సమస్య గ్లూకోజ్ది కాదు, సమస్య ఇన్సులిన్ పని చేయకపోవడంది. ఇన్సులిన్ ఎందుకు పనిచేయడం లేదు అంటే మనం దాన్ని అతిగా వాడటం వల్ల. ఈ విషయాన్ని ఆయుర్వేదం వేల సంవత్సరాల క్రితమే చాలా అద్భుతంగా చెప్పింది. ఆయుర్వేదంలో దీనిని ప్రమేహ వ్యాధిగా వర్ణించారు. ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యమనేది మన జీర్ణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. దీనినే జఠరాగ్ని అంటారు. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమైతే అది సప్తధాతువులుగా మారుతుంది. అంటే రక్తం, మాంసం, ఎముకలు ఇలా శరీరానికి బలాన్నిస్తుంది. కాని ఒకవేళ మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది విషపదార్థంగా మారుతుంది. దీనినే ఆయుర్వేదంలో ఆమా అని అంటారు. ఈ ఆమా అనేది ఒక జిగురులాంటి పదార్థం. ఇది శరీరంలోని సూక్ష్మమైన నాళాలను అంటే ఛానల్స్ను మూసివేస్తుంది. ఎప్పుడైతే ఈ ఛానల్స్ మూసుకుపోతాయో అప్పుడు శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల అసమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి అనేది కఫదోషం యొక్క అసమతుల్యత అని ఆయుర్వేదం చెబుతుంది.
కఫదోషం పెరగడం అంటే శరీరంలో బరువు పెరగడం, మందకొడిగా అనిపించడం మరియు అడ్డంకులు ఏర్పడటం. మనం తీసుకునే ఆహారంలో తీపి పదార్థాలు, మైదాపిండి, నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మరియు శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కఫం విపరీతంగా పెరిగిపోతుంది. ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన నియమముంది. అదేంటంటే అధ్యశన చేయకూడదు. అధ్యశన అంటే ముందు తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్లీ తినడం. ఈ రోజుల్లో మనం చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదే. ఉదయం తిన్న టిఫిన్ ఇంకా పొట్టలోనే ఉంటుంది. అది పూర్తిగా అరగకముందే మనం మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, లేదా మధ్యలో స్నాక్స్ తింటున్నాం. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న అగ్ని లేదా జీర్ణశక్తి గందరగోళానికి గురవుతుంది. సగం ఉడికిన ఆహారం, సగం అరగని ఆహారం కలిసి విషపదార్థాలను తయారుచేస్తాయి. ఈ విషపదార్థాలే మన మెటబాలిజంను దెబ్బతీస్తాయి. సైన్స్ చెప్పే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరియు ఆయుర్వేదం చెప్పే శ్రోతోరోధ ఛానల్స్ బ్లాక్ అవ్వడం రెండూ దాదాపుగా ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. అదేంటంటే ప్రవాహానికి అడ్డంకి ఏర్పడటం. మన శరీరం ఒక ప్రవాహం లాంటిది. తీసుకున్న శక్తి ఖర్చవ్వాలి. కాని మనం శక్తిని తీసుకుంటున్నాం, కాని దాన్ని ఖర్చు చేయడం లేదు. మనం తినే ఆహారానికి మనం చేసే పనికి పొంతన కుదరడం లేదు. పూర్వకాలంలో ప్రజలు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు కాబట్టి వారు ఎంత తిన్నా అది శక్తిగా మారిపోయేది. కాని ఇప్పుడు మనం గంటల తరబడి కుర్చీల్లో కూర్చుని పనిచేస్తున్నాం. కాని మన ఆహారం మాత్రం పాతకాలం పద్ధతిలోనే ఉంటోంది, లేదా ఇంకా ఎక్కువవుతోంది. దీనివల్ల శరీరంలో మిగిలిపోయిన అదనపు శక్తి కొవ్వుగా మారుతుంది. ఈ కొవ్వు ముఖ్యంగా పొట్ట చుట్టూ మరియు లివర్ చుట్టూ చేరుతుంది. ఎప్పుడైతే లివర్లో కొవ్వు పేరుకుపోతుందో అప్పుడు అది ఇన్సులిన్ను సరిగ్గా వినియోగించుకోలేదు. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే మనం తినే ఆహారపు నాణ్యత. ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ప్యాకెట్లలో దొరికే చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ మరియు బేకరీ ఐటమ్స్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మన రక్తంలో గ్లూకోజ్ను చాలా వేగంగా పెంచుతాయి. ఉదాహరణకు, మీరు ఒక పండు తింటే అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలోకి వెళుతుంది. కాని మీరు ఒక పండ్ల రసం లేదా కూల్ డ్రింక్ తాగితే అందులో ఫైబర్ ఉండదు కాబట్టి అది నేరుగా రక్తంలోకి వెళ్లి గ్లూకోజ్ను ఒక్కసారిగా పెంచేస్తుంది. ఇలా ఒక్కసారిగా పెరిగిన గ్లూకోజ్ను తగ్గించడానికి ప్యాంక్రియాస్ చాలా కష్టపడి ఎక్కువ ఇన్సులిన్ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇలా రోజుకు చాలాసార్లు జరగడం వల్ల ప్యాంక్రియాస్ అలసిపోతుంది. ఒక రబ్బర్ బ్యాండును మనం ఎంత సాగదీయగలం? ఏదో ఒక సమయంలో అది సాగడం మానేస్తుంది లేదా తెగిపోతుంది. అలాగే మన ప్యాంక్రియాస్ కూడా కొంతకాలం పాటు మన చెడు అలవాట్లను భరిస్తుంది. ఇన్సులిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. అందుకే చాలామందికి షుగర్ వ్యాధి బయటపడటానికి ముందు 5 లేదా 10 సంవత్సరాల నుండే శరీరంలో మార్పులు మొదలవుతాయి. కాని మనం వాటిని గమనించం. ఎప్పుడైతే శరీరం ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేస్తుందో అప్పుడు మనకు బ్లడ్ రిపోర్ట్లో షుగర్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే రిపోర్ట్లో నంబర్ కనిపించటానికి ముందే జబ్బు మనలో పాతుకుపోయింది అని అర్థం. అలాగే నిద్ర మరియు ఒత్తిడి కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మనం ఒత్తిడికి లోనైనప్పుడు మన శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ కార్టిసోల్ అనేది అత్యవసర పరిస్థితుల కోసం గ్లూకోజ్ను విడుదల చేస్తుంది. మనం ఆఫీసులో కూర్చుని టెన్షన్ పడుతున్నా మన శరీరానికి అది ఒక ప్రమాదంలాగా అనిపిస్తుంది. అందుకే అది గ్లూకోజ్ను రక్తంలోకి విడుదల చేస్తుంది. మనం ఆ గ్లూకోజ్ను వాడటం లేదు కాబట్టి అది రక్తంలోనే ఉండిపోతుంది. మరోవైపు రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. నిద్రలేమి వల్ల మనకు ఆకలి ఎక్కువగా వేస్తుంది మరియు ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట జాగరణ చేయడం వల్ల శరీరంలో రూక్షగుణం అంటే డ్రైనెస్ పెరుగుతుంది. ఇది వాతాన్ని పెంచి మెటబాలిజంను దెబ్బతీస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధి అనేది కేవలం తీపి తినడం వల్లే వస్తుంది అనుకోవడం పొరపాటు. ఇది ఎప్పుడు తింటున్నాం, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, మన మానసిక స్థితి ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది అనే అన్ని విషయాల కలయిక. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే షుగర్ వ్యాధి అనేది ఒక శిక్ష కాదు. ఇది శరీరం మనకు ఇస్తున్న ఒక హెచ్చరిక. మీ జీవన విధానంలో మార్పులు చేసుకోండి అని శరీరం మనకు చెబుతున్న భాష అది. చాలామంది మందులు వాడుతున్నాం కదా, ఇక ఏమైనా తినొచ్చు అననుకుంటారు. కాని మందులు కేవలం రక్తంలో ఉన్న గ్లూకోజ్ను తాత్కాలికంగా తగ్గిస్తాయి లేదా బలవంతంగా కణాల్లోకి నెడతాయి. కాని అసలు సమస్య అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ను లేదా ఆయుర్వేదం చెప్పే అగ్నిమాంద్యాన్ని మందులు మాత్రమే సరిచేయలేవు. దానికి మన అలవాట్లే మందుగా మారాలి. దీనికి పరిష్కారం చాలా సులభం మరియు మన చేతుల్లోనే ఉంది. మొదటిది తినడానికి మధ్య గ్యాప్ ఇవ్వడం.
మనం ఆహారం తిన్న తర్వాత అది పూర్తిగా జీర్ణమవ్వడానికి కనీసం 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో మళ్లీ ఏ ఆహారం తీసుకోకూడదు. దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి మరియు కణాలకు విశ్రాంతి దొరుకుతుంది. కణాలు మళ్లీ ఇన్సులిన్కు స్పందించడం మొదలుపెడతాయి. రెండవది, సూర్యుడితో పాటు మన ఆహారాన్ని తీసుకోవడం. ఆయుర్వేదం ప్రకారం సూర్యుడు ఉన్నప్పుడు మన జీర్ణశక్తి బలంగా ఉంటుంది. అందుకే రాత్రిపూట ఆలస్యంగా తినడం మానేసి సూర్యాస్తమయం లోపే లేదా రాత్రి 7 గంటల లోపే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. రాత్రిపూట మన శరీరానికి విశ్రాంతి అవసరం, జీర్ణక్రియ చేయడం కాదు. మూడవది, శారీరక శ్రమ. మనం తిన్న గ్లూకోజ్ ఖర్చు అవ్వాలంటే కండరాల కదలిక అవసరం. రోజుకు కనీసం 40 నిమిషాలు వేగంగా నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల కణాలు ఇన్సులిన్ సహాయం లేకుండానే గ్లూకోజ్ను గ్రహించే శక్తిని పొందుతాయి అని సైన్స్ నిరూపించింది. అలాగే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం లేదా రొట్టెల పరిమాణం తగ్గించి కూరలు, ఆకుకూరలు మరియు ప్రోటీన్ అంటే పప్పులు, గుడ్లు వంటివి పెంచాలి. దీనివల్ల పొట్ట నిండుతుంది, కానీ గ్లూకోజ్ వేగంగా పెరగదు. ఫైబర్ లేదా పీచు పదార్థం ఆహారంలో ఉంటే అది గ్లూకోజ్ రక్తంలోకి వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే మన శరీరం ఎప్పుడూ మనల్ని బాగు చేయాలనే చూస్తుంది. మనకు చిన్న దెబ్బ తగిలితే దానంతట అదే ఎలా మానిపోతుందో అలాగే మన జీవక్రియలో వచ్చిన లోపాలను కూడా శరీరం సరిచేసుకోగలదు. దానికి కావలసింది మనమిచ్చే సహకారం. ఈ రోజు నుండే చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనం పెద్ద ఫలితాలను సాధించవచ్చు. షుగర్ వ్యాధి వచ్చిందని భయపడటం కంటే దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకుని ఆ మూల కారణాన్ని సరిచేసుకోవడం ముఖ్యం. ఇది ఒక రోజులో పోయేది కాదు, కాని క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో దీన్ని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు మరియు వెనక్కి తిప్పికొట్టవచ్చు. మనం మన నాలుక రుచికిచ్చే ప్రాధాన్యత కంటే మన శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యమే నిజమైన ఐశ్వర్యం. మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్మిస్తాయి. కాబట్టి ఈ క్షణం నుండే మన ఆహారం మరియు జీవనశైలి పట్ల స్పృహతో ఉందాం. షుగర్ అనేది ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరోగ్యకరమైన జీవనానికి ఆరంభమని గుర్తుంచుకుందాం. మన శరీరం చాలా గొప్పది. దాన్ని మనం సరిగ్గా చూసుకుంటే అది మనల్ని అద్భుతంగా చూసుకుంటుంది.